నేను వంశీ, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూసింది. ఏదో జరుగుతుందని అంతా ఆశించారు. ఉక్రెయిన్ రష్యా మధ్య బాంబుల వర్షం ఆగిపోతుందని అనుకున్నారు. అయితే ఎలాంటి నిర్ణయం బయటకు రాకపోవడంతో అందరిలో నిరాశ, కాకపోతే శాంతి చర్చలకు ఒక అడుగు ముందుకు పడిందన్న ఆశ మాత్రం మిగిలింది. కొద్ది రోజులుగా ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ కీలక భేటీ అసంపూర్తిగా ముగిసింది. ఉక్రెయిన్తో యుద్ధం ఆపే దిశగా అలస్కా వేదికగా ఇరువురు దేశాధినేతలు సమావేశం ఉంటుందని అంతా అనుకున్నప్పటికీ ఎలాంటి ఒప్పందం కుదరకుండగానే చర్చలు ముగిశాయి. దాదాపు 3 గంటల పాటు ఇద్దరు అగ్రనేతల మధ్య సమావేశం మాత్రం జరిగింది. ఇక భేటీ తర్వాత ఇద్దరు నేతలు సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. మొదటి దశ చర్చలు సక్సెస్ అయ్యాయని ట్రంప్ ప్రకటించారు. మీటింగ్లో పలు అంశాలు చర్చకు వచ్చాయని తెలిపారు. తమ చర్చల్లో ఎంతో పురోగతి లభించిందని, అయితే కొన్ని సమస్యలను ఇంకా పరిష్కరించుకోవాల్సి ఉందని చెప్పుకొచ్చారు. తుది ఒప్పందం మాత్రం కుదరలేదంటున్నారు. చాలా అంశాలను ఇద్దరం అంగీకరించామని, అయితే కొన్ని ఇంకా మిగిలే ఉన్నాయంటున్నారు. అన్ని విషయాలను పరిష్కరించుకుని అధికారికంగా ఒప్పందంపై సంతకం చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. త్వరలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ యూయూ నేతలతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. మళ్లీ పుతిన్ను కలుస్తానని చెప్పగా తదుపరి సమావేశం మాస్కోలో ఉంటుందని ప్రకటించారు. A very productive meeting. There were many points that we agreed on. Most of them, I would say, a couple of big ones that we haven't quite gotten there, but we've made some headway. So there's no deal until there's a deal. I will call up NATO in a little while. I will call up the various people that I think are appropriate, and I'll of course call up President Zelensky and tell him about today's meeting. It's ultimately up to them. They're going to have to agree with what Marco and Steve and some of the great people from the Trump administration who've come here, Scott and John Radcliffe. Thank you very much. ఇక అటు మీటింగ్ పై రష్యా చీఫ్ వ్లాదిమిర్ పుతిన్ కూడా స్పందించారు. ఉక్రెయిన్ యుద్ధం ప్రధానాంశంగా చర్చించామన్నారు. ఉక్రెయిన్తో యుద్ధం ముగించేందుకు తాను నిజాయితీగా ఉన్నానని, ఈ సమావేశం వివాదానికి ముగింపు పలకడానికి పునాది అని వెల్లడించారు. ట్రంప్కు ధన్యవాదాలు తెలిపిన పుతిన్, ట్రంప్తో మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. క్లిష్టకాలంలో అధ్యక్షుడు ట్రంప్తో మాస్కో మంచి సంబంధాలు ఏర్పరచుకుందని చెప్పారు. ఉక్రెయిన్పై ట్రంప్ తాను ఒక అవగాహనకు వచ్చామన్నారు. చర్చల పురోగతిని దెబ్బతీయవద్దని యూయూని హెచ్చరించారు. తదుపరి సమావేశం కోసం ట్రంప్ను మాస్కోకు రావాల్సిందిగా పుతిన్ ఆహ్వానించారు. ఇక ఇద్దరి నేతల మధ్య జరిగిన చర్చలపై ప్రపంచమంతా చర్చించుకుంటోంది. ఇక నెక్స్ట్ ఏంటి అన్నదే ఇప్పుడు మరింత ఆసక్తి రేపుతోంది. పుతిన్తో ఏ విషయాలు చర్చించారు, ఇంకా మిగిలి ఉన్న అంశాలేంటి అన్న విషయాలపై ట్రంప్ స్పందించలేదు. మరో దఫా మాస్కోలో జరిగే చర్చలకు డేట్స్ ఎప్పుడు ఫిక్స్ చేస్తారు? అక్కడ జరిగే చర్చల్లో జెలెన్స్కీ పాల్గొంటారా? మాస్కోలో జరిగే చర్చల్లో యుద్ధం ఆగుతుందా? అగ్రదేశాలు ఒక అంగీకారానికి వచ్చేస్తాయా? ఈ యుద్ధం ఆగిన తర్వాత భారత్ పరిస్థితి ఏంటి? ఇప్పటికే రష్యా నుంచి చమురుకుంటున్నారన్న కోపంతో ట్రంప్ భారత్పై సుంకాల దాడికి దిగుతున్నారు. చర్చలు సక్సెస్ అయిన తర్వాత సుంకాలు తగ్గిస్తారా? సుంకాలతో చెలరేగిపోతున్న ట్రంప్ ప్రపంచ దేశాలపై శాంతిస్తారా అన్నది ప్రపంచ దేశాల మధ్య జరుగుతున్న హాట్ టాపిక్. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మనతో పాటు కార్తిక్ గారు, విశ్లేషకులు, అదేవిధంగా నర్రా విజయ్ గారు, రాజకీయ విశ్లేషకులు మనకు జూమ్లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి ట్రంప్ పుతిన్ల ఏ విధంగా చర్చలు జరిగాయి, అదేవిధంగా ప్రపంచంలో ఈ పరిణామాలు ఎంతవరకు ఎటు దారితీస్తున్నాయనేది కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నర్రా విజయ్ గారికి, కార్తిక్ గారికి నమస్కారం అండి. నమస్కారం. కార్తిక్ గారు, చూస్తున్న మొత్తంగా ట్రంప్ తన టెంపర్తనంతోనో లేదంటేనో భారత్పై సుంకాలు విధించో నేను పుతిన్ను దగ్గరికి తీసుకొచ్చుకున్నాను, ఇక భారత్పై చమురు కొనుగోళ్లపై ఆంక్షలు విధించడం ద్వారానే పుతిన్ చర్చలకు వచ్చారంటూ కూడా చెప్తున్న పరిస్థితి. సో మొత్తంగా వాళ్ళిద్దరి మధ్య చర్చల్లో భారత్ను కూడా లాగుతూ ఉన్నారు. ట్రంప్ ఎలా చూడాలంటారు, ఏం చెప్తారు? నిజానికి ట్రంప్ పుతిన్ భేటీ కావటం మీద ప్రపంచం మొత్తం కూడా ఆసక్తిని కనబరిచింది, ప్రధానంగా భారత్. అంటే 2 కారణాలు. ఒకటి ప్రపంచ శాంతి కోసం, 2 ట్రంప్ శాంతిగా ఉండటం కోసం. ఈ భేటీ కనుక సక్సెస్ఫుల్ గా ముగిస్తే మొదటి ట్రంప్ శాంతిస్తాడు, ప్రపంచం మీద మొదలు పెట్టినటువంటి టారిఫ్ యుద్ధాన్ని ముగిస్తాడు అని చెప్పేసి అందరూ భావించారు, భారతదేశం కూడా భావించింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ఈ వేదిక ముగింపు కావాలనుకున్నాను. ఎందుకంటే ప్లేసు సమయం కూడా చాలా ముఖ్యం. అలౌన్స్కా అంటే రష్యా ఒకప్పుడు ప్రదేశం అది అమెరికాకి అమ్మేసింది.
అలాంటి ప్రదేశంలో చర్చలు జరగడం వల్ల వాళ్ళ పాత సంబంధాలు అమెరికాకి రష్యాకి ఉన్న పాత ట్రేడ్ విధానం గుర్తొచ్చైనా సరే మంచి శాంతితో చర్చలు జరుగుతాయి అనేది ఒక అంశం. రెండోది ఆగస్టు 15 అనేది రెండో ప్రపంచ యుద్ధానికి ముగింపు పలికిన సమయం. అవును, ఆ టైం కూడా ఖచ్చితంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే సమయం కావాలని అందరూ ఆకాంక్షించారు. నిజానికి మీరు ఇందాక చెప్పినట్టు ట్రంప్ మన మీద సుంకాలు మోపటానికి ఉన్న కారణం ఏం చూపిస్తున్నాడు? రష్యాతో భారత్ చేస్తున్న ట్రేడ్ చూపిస్తున్నాడు. భారత్ తో రష్యా ట్రేడే కాదు కార్తిక్ గారు, లాస్ట్ వీక్ లో ట్రంప్ ఒక కీలక వ్యాఖ్య చేశారు. రష్యా ఉక్రెయిన్ తో యుద్ధం చేస్తుంటే ఆ యుద్ధానికి కావాల్సిన ఇంధనం భారతే అందిస్తుంది చమురు కొనుగోళ్ల ద్వారా. డైరెక్ట్ ఆరోపణ అది. ఏం చెప్తారు? ట్రంప్ చెప్తున్నటువంటి మాట అదే. భారతదేశం రష్యాతో ట్రేడ్ చేస్తుంది, ప్రధానంగా చమురు కొనుగోలు చేస్తుంది, డిఫెన్స్ రంగంలో కొనుగోలు చేస్తుంది. దానివల్ల రష్యాకి ఆదాయం వస్తుంది, ఆదాయంతోనే ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తుంది. అంటే రష్యాకి కావాల్సినటువంటి ఇంధనాన్ని భారతదేశమే సప్లై చేస్తుంది ఉక్రెయిన్ మీద యుద్ధానికి అనేది అమెరికా మన మీద చేసిన ప్రధాన ఆరోపణ. ఆ ఆరోపణ ఎప్పటి వరకు చేయగలదు? రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగినంత కాలం చేయగలదు. ఆగిపోతే చేయలేదుగా. ఆగిపోతే ఆరోపణ చేయడానికి అవకాశం లేదు కదా. కాబట్టి ఆ యుద్ధం ఆగిపోతే మన మీద మోపుతున్న సుంకాలు కూడా ఆగిపోతాయేమో అని ఒక ఆశ ఉంది. కాబట్టి యుద్ధం ముగియాలి, ఈ సుంకాలతో సంబంధం లేకుండా యుద్ధం ముగియాలని మనం ఎప్పటి నుంచో కోరుకుంటున్నాం. రెండు దేశాలకి ఇతూ పలుకుతున్నాం. మన యుద్ధాన్ని సపోర్ట్ చేసే దేశం అది కాదు. ఏ దేశాల మధ్య యుద్ధం జరిగినా యుద్ధం ఆగాలని కోరుకునేటువంటి శాంతిని ప్రబోధించే దేశం ప్రపంచానికి మన దేశం అనేది. సరే, ఇది అంతా పక్కన పెట్టేస్తే ప్రధానంగా నిన్న భేటీలో ఒక 6 అంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. పుతిన్ ప్రధానంగా ఉక్రెయిన్ ఎప్పుడూ నాటోలో చేరకూడదు, అది లిఖితపూర్వకంగా నాకు కావాలి అని పుతిన్ ట్రంప్ ని అడిగారనేది ఒక స్పెక్యులేషన్ ఇంటర్నేషనల్ మీడియాలో, నేషనల్ మీడియాలో నడుస్తుంది. పైగా యుద్ధంలో ఇప్పటి వరకు రష్యా ఆక్రమించుకున్న భూభాగాలు తిరిగి ఉక్రెయిన్ కి ఇవ్వబడవు. ఉక్రెయిన్ భూభాగాలు ఏవైతే రష్యా ఆక్యుపై చేసిందో అవన్నీ కూడా ఇక రష్యా భూభాగాలు ఉంటాయి. ప్రధానంగా క్రిమియా నగరం ఇక రష్యన్ నగరంగా ఉక్రెయిన్ కూడా గుర్తించాలి అనేది 3. ఆ ఉక్రెయిన్ లో ఉన్నటువంటి రష్యన్ మాట్లాడుతున్నటువంటి వారికి రక్షణ కావాలి అనేటువంటిది 4వ డిమాండ్. తర్వాత ఉక్రెయిన్ ఇక రాబోయే కాలంలో సైనిక శక్తిని పెంచుకోకూడదు, ఆయుధాలు కొనుగోలు చేయకూడదు, ఆయుధాలు కొనుగోలు చేయాలన్నా సైనిక శక్తిని పెంచుకోవాలన్నా రష్యా పర్మిషన్ తీసుకోవాలి అనేది 5. అమెరికా రాబోయే కాలంలో ఉక్రెయిన్ కి ఆయుధ సామాగ్రి పంపిణీని ఆఫ్ చేయాలి అనేది 6. ఈ 6 డిమాండ్ ని పుతిన్ ట్రంప్ ముందు ఉంచారు అనేది ఒక స్పెక్యులేషన్ నడుస్తూ ఉంది. అఫీషియల్ గా వాళ్ళు ఏం చెప్పలేదు కానీ చాలా శాంతిపూర్వకంగానే జరిగారు అనేది వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూస్తే మనకు అర్థమైంది. ఇద్దరు చాలా మంచి మీడియా సమావేశం నిర్వహించారు, చాలా సంయుక్తంగా చాలా హుషారుగా భేటీ జరిగినట్టు మాత్రం కార్తీక్ గారు మళ్ళీ టైం ఇస్తా మీకు. ఒకసారి నర్రా విజయ్ గారి వాయిస్ తీసుకుందాం. నర్రా విజయ్ గారు, మొత్తంగా చూస్తున్నాం ట్రంప్ పుతిన్ మధ్య చర్చలు జరిగాయి. ఈ చర్చలతో ప్రపంచమంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. సరే, ప్రపంచమంతా అటు చూస్తూ ఉంటే మోడీ ముందే ఒక కీలక వ్యాఖ్య చేశారు. ఎప్పుడో ఒక యుద్ధం ప్రారంభమైన కాలంలోనే ఇటు రష్యా ఎంత మనకు ఆప్తమిత్రుడైనా ఇది యుద్ధాల కాలం కాదు, శాంతి ద్వారానే ఏ సమస్యనైనా పరిష్కరించుకోవాలని మోదీ చెప్పారు. మొత్తంగా ఇప్పుడు ఆ చర్చలే సఫలీకృతం అయ్యేటట్టుగా కనిపిస్తున్నాయి. మనకు కార్తీక్ గారు చెప్పినట్టుగా ఇక పుతిన్ నుంచి వాయిస్ తీసుకున్నారు. అంటే పుతిన్ నుంచి ఏ డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లను అయితే ట్రంప్ తీసుకున్నారు. ఇప్పుడు ఈ డిమాండ్లను జెలెన్స్కీ ముందు ఉంచే అవకాశం కనిపిస్తోంది. జెలెన్స్కీ వీటికి ఓకే చెప్పే అవకాశం ఉందంటారా? మొత్తంగా యుద్ధం ఆగిపోయేందుకు మాస్కో వేదిక కాబోతుందని మనం భావించవచ్చు అంటారా? ఏం చెప్తారు? ఒకటి, ట్రంప్ ఓకే అయిపోతే జెలెన్స్కీ వినకపోయినా జెలెన్స్కీ అనేది చిన్న పాత్ర వినకపోతే నెక్స్ట్ లెవెల్ విత్ ఇన్ వన్ డే లో క్లోజ్ అయిపోతుంది అసలు ఉక్రెయిన్ అనేది. అందుకని ట్రంప్ కన్విన్స్ అయితే ఉక్రెయిన్ కన్విన్స్ అయినట్టే. జెలెన్స్కీ చెప్తే వినడా అనేది ఇక దేశ ఇష్టం, ఆ జెలెన్స్కీ ఇష్టం లాగా ఉంటది. ట్రంప్ కన్విన్స్ అయిపోతే యుద్ధము సంబంధించినటువంటిది వాళ్ళ భూభాగం అప్పగించడం ఇవన్నీ జరిగిపోతాయి అన్నట్టు. రష్యాకు ఏ డిమాండ్ పెట్టినా ఆ డిమాండ్లన్నీ చేర్చడమా, లేదా ఇంకా ఉక్రెయిన్ అదొకటి, ఉక్రెయిన్ లోనే ఖనిజాలు తీసుకోవడానికి అమెరికా డిమాండ్ పెట్టినటువంటి అది అయిపోద్ది, అయిపోయేటువంటి అంశం. ఇప్పుడు ట్రంప్ కి ఏంటంటే ఇప్పుడు శాంతియుత యుద్ధం పుతిన్ ఆపేస్తే అక్కడ ఉక్రెయిన్ లో ఉన్నటువంటి ఖనిజానికి సంబంధించింది మొత్తం నేను తీసుకొని వెళ్ళిపోవచ్చు అనేది ప్రధానమైనటువంటి ఇంటెన్షన్. దానికి జెలెన్స్కీ ఒప్పుకున్నారు. ఇప్పుడు ఈ భూభాగం అప్పగించడానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటిది ఈ భూభాగం ఇక్కడ ఇంకో విషయం కూడా మనం మాట్లాడుకోవాలి. నిన్న మొన్నటి వరకు అంటే గత పాలకుడు
బైడెన్ విషయంలో కావచ్చు, అసలు ఉక్రెయిన్కి సహాయం చేసింది అమెరికా. అంటే పెట్టుబడి పెట్టి ఇప్పుడు అమెరికా మొత్తంగా ఉక్రెయిన్లో ఉన్న ఖనిజ సంపదను కొల్లగొట్టాలని చూస్తుంది. సో ప్రపంచంలో ఎక్కడ ఏ యుద్ధం జరిగినా ముందు అక్కడ అమెరికా పాచికలు పారుస్తూ ఉంటుంది, అమెరికా హస్తం ఖచ్చితంగా ఉంటుంది. ఏం చెప్తారు? వాస్తవం. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు అంగీకరించాయి. మనకు పెద్దన్న, మనకు గవర్నమెంట్ లాగా ప్రతి దేశము అమెరికా ఒక గవర్నమెంట్ లాగా ట్రీట్ చేసింది, అన్అఫీషియల్ గానే. అఫీషియల్ గా కాకపోయినా మానసికంగా ప్రతి ఒక్కరు. ఎగ్జాంపుల్ మన ఇండియా కూడా చూడండి, మనం సిద్ధం అయిపోయినాం. ఆయన ఫోన్ చేస్తే మనం యుద్ధం ఆపినాం. మనం ఎంత కాదని చెప్పుకున్నా ట్రంప్ ఫోన్ చేస్తేనే పాకిస్తాన్ తో యుద్ధం ఆగింది అనేది వాస్తవం. బయటికి ఇంకేదైనా చెప్పుకోవచ్చు, ఇంకేమైనా చెప్పుకోవచ్చు, అది వాస్తవం. ఏ దేశంలో అయినా అదే జరుగుతున్నది. అయినా మళ్ళీ ట్రంప్ ఏం చేస్తున్నాడు, ఇప్పుడు రష్యా నుంచి కొంటున్నటువంటి మనకంటే ఎక్కువ చైనా కొంటుంది. చైనా మీద ఏ గడిగిండా సుంకాలు ఎక్కువగా. చైనా ఇంకా అంగీకరించట్లేదు, మిగతా ప్రపంచం అంతా చైనా కూడా అంగీకరిస్తుంది, వాళ్ళ లిమిట్ లో వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళు అమెరికా ఆధిపత్యాన్ని, అమెరికా పెద్దన్న పాత్రను వాళ్ళు కొంత అంగీకరిస్తున్నారు, కొంత అంగీకరించటం లేదు. మిగతా అన్ని దేశాలు సైకలాజికల్ గా, మానసికంగా అన్ని దేశాల అధ్యక్షులు అంగీకరించే ఈ పని చేస్తున్నటువంటి, లేదా అనఫీషియల్, ఇదంతా అనఫీషియల్ గా జరుగుతున్నాయి కదా, చాలా అంశాలు అనఫీషియల్ గా జరుగుతున్నటువంటి అంశం. ఇక్కడ ఇంకొకటి, యుద్ధం ఆగిపోవడం వల్ల మనకు సుంకాలకు సంబంధించిన భారతదేశం యాంగిల్ లో చూసినట్లయితే ఇప్పుడు యుద్ధం ఆగిపోతుంది. యుద్ధం ఆగిపోతే ఇప్పుడు ఎందుకు రష్యా మనకు తక్కువ, మిగతా దేశాల కంటే తక్కువ ధరకు ఇస్తుంది. యుద్ధం ఆగిపోతే తక్కువ ధరకు ఇచ్చే ముచ్చటే ఉండదు. పెట్రోల్, క్రూడ్ ఆయిల్ వాళ్ళు ఓపెన్ మార్కెట్ లో ప్రపంచం అంతా అమ్ముకుంటారు. ఇప్పుడు ప్రపంచం అంతా అమ్ముతుంటే ఎవరు కొనట్లేడు కాబట్టి మనం కొంచెం తక్కువ ధరకు ఇస్తున్నాం. ప్లస్ మన రూపాయలు చెల్లించడానికి కూడా రష్యా అంగీకరించి ఇస్తున్నది. దాంతో బిజినెస్ మనకు తక్కువ ధరకు రాదు. అప్పుడు క్రూడ్ ఆయిల్ అదొకటి. సుంకాలుగా ఆటోమేటిక్ గా నువ్వు ప్రపంచం అంతా అమ్ముకుంటున్నప్పుడు రష్యా వ్యక్తి ప్రపంచం, యూరోపియన్ యూనియన్ ఇప్పుడు తక్కువ చేసింది కొనడం, మొత్తం ఆపేయలేదు. యూరోపియన్ యూనియన్ కొంచెం, యూరోపియన్ యూనియన్ కి ఈజీగా అమ్మేసుకుంటాడు కదా రష్యాకు సంబంధించినటువంటి క్రూడ్ ఆయిల్ మొత్తము. మనం యూరోపియన్ యూనియన్ కొనేటువంటి పర్సెంటేజ్ మనం కొంటున్నటువంటిది. అందుకని అప్పుడు సుంకాలు ఉండవు, తక్కువ ధరకు వచ్చే అంశం ఉండదు. ఇండియాకి సంబంధించినటువంటి క్రూడ్ ఆయిల్ అది వేరే అంశం. యుద్ధం ఆగిపోయింది అంటే ఆంక్షలు ఎత్తేస్తారు. ఆంక్షలు ఎత్తేయడం వల్ల రకరకాల ఉంటాయి. అప్పుడు వేరే పరిణామాలు జరిగే అవకాశాలు ఉంటుంది. ఇప్పుడు యుద్ధం ఆగేది వాళ్ళ సొంతానికి సంబంధించినటువంటి అంశం. ఇంకొకటి, రష్యా కండిషన్ ఏంటంటే, మీరు ఇది ఇట్లనే ఉంటే నేను అంటార్క్టికాలో ఉన్నటువంటి ఆయిల్ రిజర్వ్స్ నేను తవ్వి తీస్తాను అని రష్యా చెప్తుంది. అంటార్క్టికా ఒప్పందం ఉంది, అంటార్క్టికాలో ఎవరు ఆయిల్ తీయడానికి వీల్లేదు ప్రపంచంలో అనేది ఒక గుర్తించింది. నెక్స్ట్ మేము అంటార్క్టికాలో ఉన్న ఆయిల్ తీస్తామని రష్యా చెప్తున్నటువంటి, నేను మళ్ళీ మీకు టైం ఇస్తాను. అందుకే దానికి సంబంధించిన ఏమన్నా క్లారిటీ వచ్చిందా? ఇదంతా బిజినెస్ యాంగిల్ లో నడుస్తుంది ట్రంప్ పుతిన్ మధ్యలో. అది ఎంత వరకు అనేది ఇట్లా చర్చ జరగడం మంచి పని. ఇది ఒక పునాది పడ్డట్టే, నెక్స్ట్ లెవెల్ లో నెక్స్ట్ చర్చలు జరుగుతాయి. రైట్. కార్తిక్ గారు, చూస్తున్నాం మొత్తంగా మనం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించేందుకు సమాయత్తం అవుతున్న టైం. ఇప్పుడు ట్రంప్ టారిఫ్లు విధించడం, ఒక రకంగా ట్రంప్ టారిఫ్ల భారం ఖచ్చితంగా, అంటే మనం ఎంత కాదనుకున్నా ఖచ్చితంగా మన ఆర్థిక వ్యవస్థను కాస్త కకావికలం చేసే పరిస్థితి. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే, ఇటు తెలంగాణకు వచ్చేసరికి ఏమో ఫార్మసీ మీద ఎఫెక్ట్ పడుతుంటే, ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఆక్వా మీద ఎఫెక్ట్ అనేది ఈ వీక్లోనే కాస్త మనకు కనిపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో భారత సర్కార్ దూరం, అంటే సుదూర లక్ష్యాన్ని ఛేదించాలి, అంటే ఆర్థిక వ్యవస్థని ఎక్కడా కూడా డిస్టర్బ్ చేయకుండా ఇటు ట్రంప్కి ఓకే చెప్పినట్టుగా మనం భావించాల్సి ఉంటుందా, లేదంటే నర్రా విజయ్ గారు చెప్పినట్టు అమెరికా పెత్తనం అనేది భారత్పై కూడా రుద్దబడుతుందని మనం భావించాల్సి ఉంటుందంటారా? ఇక్కడ భారత్ వ్యూహంగా మనం భావించే అవకాశాలు లేవంటారా? ఏం చెప్తారు? నిజంగా ఇందాక నర్రా విజయ్ గారు చెప్పినట్టు, పైకి అమెరికా రష్యాని బూచిగా చూపించి భారతదేశం మీద టారిఫ్ వారు ప్రకటిస్తున్నప్పటికీ కూడా ఒక బహిరంగ రహస్యం ఏంటి అంటే, భారతదేశాన్ని తమ కమందాస్త్రాలు అమెరికా పెట్టుకోవాలనుకుంటుంది. భారత్ మార్కెట్ అమెరికా డిసైడ్ చేయాలనుకుంటుంది. భారత్ మార్కెట్ ని భారత్ ఎవరితో ఎగుమతులు జరపాలి, ఎవరితో దిగుమతులు జరపాలి, ఎవరితో ట్రేడ్ ఎంతవరకు కొనసాగాలి, అమెరికా డిసైడ్ చేస్తుంది అనమాట. మనం చమురు ఎక్కడి నుంచి కొనుగోలు చేయాలి, ఎంత కొనుగోలు చేయాలి, ఏ రకంగా మన డిఫెన్స్ పరికరాలు, అంటే ప్రధానంగా అమెరికా మార్కెట్ అంతా కూడా ఆయుధాల అమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. ఇవాళ మనం ఆయుధాల అమ్మకం సొంతంగా తయారు చేసుకోవాలని ఆలోచనలోకి వస్తున్నాం. రష్యన్ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాం, రష్యా ముడి పదార్థాలు దానికి ఉపయోగించుకుంటున్నాం. ఎగ్జాంపుల్ S-400 అన్నాడు, ఒక ఉదాహరణ మన పాకిస్తాన్ జరిగిన యుద్ధంలో. కాబట్టి ఇది అమెరికాకి నచ్చడం లేదు. కాబట్టి భారత్ మార్కెట్ అనేది చాలా పెద్ద మార్కెట్ కాబట్టి భారతదేశాన్ని కబంధాస్త్రాల్లో పెట్టుకొని అమెరికా అనుకుంటుంది. అది కుదిరేది కాదు అని మనం చెప్తున్నాం. నేను అనుకోవటం, నర్రా విజయ్ గారితో నేను ఒక విషయంలో ఏకీభవించడం, ఏదంటే రష్యా
రేపు యుద్ధం ముగిసిన తర్వాత భారతదేశానికి చమురు విషయంలో రేటు పెంచిద్ది అంటే పెంచకపోవచ్చేమో నేను భావిస్తున్నాను, నా ఆలోచన. ఎందుకంటే రష్యాకి మనకి ఉన్నటువంటి సంబంధాలు మామూలు కావు. గతంలో మనకి చాలా సబ్సిడీ తోటి రష్యా అండ్ కార్తిక్ గారు ఇక్కడ ఇంకో విషయం కూడా మనం గమనించాల్సి ఉంటుంది. రష్యా నుంచి పెద్ద ఎత్తున భారత్ చమురు కొనుగోలు చేసి మనం కూడా సేల్స్ చేస్తున్న పరిస్థితి ఇతర దేశాలకు. నేను చెప్పింది ఏంటంటే కొంత భారీ మొత్తంలో మనం కొనుగోలు చేస్తున్నాం కాబట్టి, అంటే భారీ మొత్తంలో భారత్ కొనుగోలు చేస్తుంది కాబట్టి భారత్ రష్యా మధ్య ఏ సంబంధాలు అయితే ఉన్నాయో ఆ సంబంధాలు ఖచ్చితంగా కొనసాగే అవకాశమే ఉందని మనం భావించాల్సి ఉంటుంది అనుకుంటున్నాం. ఏమంటారు? ఖచ్చితంగా ఉంటది పెద్ద ఎత్తున. ఇంకోటి ఏంటంటే ఇందాక సార్ చెప్పింది ఒకటి వాస్తవం. బయట యూరోపియన్ యూనియన్ కొనుగోలు చేసేటువంటి వాటాను మనం కొనుగోలు చేస్తున్నాం, దాని బయట దేశానికి మనం ఎగుమతి చేస్తున్నాం. అయితే నేను అనేది ఏంటంటే మనకి వచ్చే శాతం ఈ చమురు ఇప్పుడు అమ్మినంతగా అప్పుడు అమ్మలేదు. ఎందుకంటే బయట దేశాలు ఓపెన్ మార్కెట్ లో కూడా అమ్ముకుంటది కాబట్టి అంత అమ్మకపోవచ్చు, కానీ అమ్మేదానికి రేటు పెంచుతారు అనుకుని నేనైతే అనుకోను. ఎందుకంటే మనకి వాళ్ళకు సంబంధాలు అట్లాంటివి. అది ఇప్పటి కాదు, గతంలో ఇందిరాగాంధీ టైంలో పాకిస్తాన్ మీద యుద్ధం జరిగినప్పుడు కూడా రష్యా ఓపెన్ గా మనతో ఉంది, అమెరికా పాకిస్తాన్ తో ఉంది. అప్పటి నుంచి మనకి రష్యాకి మనకి స్వంతం వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళకి సంబంధాలు కొనసాగుతున్నాయి. అందుకని ఆ సంబంధాలు అమెరికా కోసం మనం తెచ్చుకోదలుచుకోరా. అమెరికా ప్రపంచానికి నిబంధన పెట్టినప్పటికీ మనం ఐడియాలజికల్ గా మనం రైటిజం లో ఉన్నప్పటికీ వాళ్ళు లెఫ్టిజం లో కొంత ఉన్నప్పటికీ కూడా మనం ఎందుకు రష్యాతో సంబంధాలు కొనసాగిస్తున్నాం అమెరికాని కాదని మరి అంటే దానికి ఉన్న ప్రాచీన సంబంధాలు ఒకటి, వ్యూహాత్మకమైనటువంటి సంబంధాలు రెండు, ఆర్థిక పరమైన అంశాలు మూడు. ఎందుకంటే చౌకగా రష్యా నుంచి మనకి ఆయిల్ వస్తుంది, మనకి మార్కెట్ లో సంవత్సరానికి $11 బిలియన్ డబ్బు మిగులుతుంది కాబట్టి మనం కొంత రష్యాతో సంబంధాలు కొనసాగిస్తా ఉన్నాం. ఇంకోటి ఏంటంటే మన సార్వభౌమాధికారాన్ని అమెరికాకి తాకట్టు పెట్టుకోవడానికి మనం సిద్ధంగా లేము అనేటువంటి విషయాన్ని పదే పదే చెప్తున్నాం. అవసరమైతే చైనా రష్యాతో కలిసి బ్రెజిల్ తో కలిపి ఒక సపరేట్ సమాంతరమైనటువంటి ప్రపంచాన్ని సృష్టించిన అమెరికా ఏకాధిపత్యానికి డిఫరెంట్ గా సమాంతరంగా మరొక ప్రపంచాన్ని సృష్టించడానికి కూడా మనం సిద్ధం అనేటువంటి విషయాన్ని అమెరికాకి వార్నింగ్స్ రూపాన్ని ఇస్తా ఉన్నాం. ఇందాక సార్ చెప్పినట్టు ట్రంప్ ఫోన్ చేస్తే యుద్ధాన్ని ఆపడం అనేది కాదు, కానీ ట్రంప్ మధ్యవర్తం వహిస్తున్న మాట వాస్తవం, ఒప్పుకోకపోయినా. కానీ అంత అప్పటికే పాకిస్తాన్ కూడా మన సిగ్నల్ పంపించింది యుద్ధాన్ని ముగించే విషయంలో. ఆ విషయాన్ని భారత సైనికులు చెప్పారు, రాజకీయ నాయకులు నర్ర విజయ్ గారు, మొత్తంగా చూస్తున్నాం, మొత్తంగా ఉక్రెయిన్ రష్యా యుద్ధ ముగింపుకు ఒక అడుగైతే పడింది. మాస్కోలో నెక్స్ట్ సమావేశం ఉంటుందని చెప్పారు. ఇంతకుముందు కార్తిక్ గారు చెప్పినట్టుగా సో మీడియా కానివ్వండి, విశ్లేషకులు కానివ్వండి, నాయకుల హావభావాలను బట్టి మనకు కొంత క్లారిటీ అనేది వచ్చేస్తూ ఉంటుంది. సో వారిద్దరి హావభావాలు చూసినప్పుడు నెక్స్ట్ స్టెప్ ఖచ్చితంగా చర్చలు ఉంటాయనేది అర్థమైంది. ఈ లెక్కను చూస్తే ట్రంప్ ఖచ్చితంగా మాస్కోకు వెళ్ళనున్నట్టుగా తెలుస్తుంది. ఇక మాస్కోకు వెళితే యుద్ధం ముగిసినట్టే మనం భావించాల్సి ఉంటుందా? మీరు చెప్పినట్టుగా ట్రంప్ ఏదైతే అనుకుంటున్నాడో అవన్నీ కూడా పుతిన్తో క్లారిఫై చేసుకొని తనకు అంటే అమెరికాకు ఆ ఖనిజ సంపదని ఉక్రెయిన్ నుంచి తీసుకొచ్చే ఖనిజ సంపదకు గ్రీన్ సిగ్నల్ ఇక మాస్కో చర్చలతో వచ్చినట్టే అని మనం భావించాల్సి ఉంటుందా? ఏం చెప్తారు? అదే జరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే సేఫ్ ల్యాండ్ యుద్ధం మొదలు పెట్టడం ఒక ఎత్తు అయితే యుద్ధం ముగించడానికి సంబంధించి కూడా, ఎందుకంటే అన్ని దేశాలు ఆ యుద్ధం చేస్తున్నటువంటి ప్రజల ఈగో సాటిస్ఫాక్షన్ కావాలి, నాయకుల ఈగో సాటిస్ఫాక్షన్ కావాలి, అంతో ఎంతో ఇరుపక్షాల ప్రయోజనాలు కూడా చేకూర్చేటువంటి అంశాలు ఉంటాయి. అందుకే సేఫ్ ల్యాండింగ్ చేసుకోవాల్సినటువంటి ఉంటది. ఎవరికైనా చేయడం మొదలు పెట్టడం ఓకే, సేఫ్ ల్యాండింగ్ కే ఈ అన్ని సమస్యలు వస్తుంటాయి. ఒక దానికోసం ఎందుకు ఇన్ని రోజులు పడుతున్నటువంటి అంశం ఈ రోజు ఒక స్టెప్ పడింది. నెక్స్ట్ మాస్కోలో జరిగే దాంట్లో ఇంకొక స్టెప్ పడే అవకాశం ఉంటది. పడుతుందని ఆశించాల్సినటువంటి అవసరం ఉంటది ప్రపంచం అంతా. ఎందుకంటే జరుగుతున్నటువంటి యుద్ధాల వల్ల ప్రయోజనాలు ఏముండదు. ఇప్పుడు యుద్ధం వల్ల ఉపయోగపడింది అమెరికాకే ఉపయోగపడుతుంది. జనరల్ ఎక్కడున్నా ఉన్నటువంటి సిచ్యువేషన్. అమెరికా అనేది అదొక దాదాపు 25 ట్రిలియన్ ఎకానమీ పెద్ద దేశంగా ఉన్నటువంటి జగట్టి ప్రపంచంలో వాళ్ళు చెప్పింది ట్రంప్ అనే వ్యక్తి ఈజ్ అమెరికన్ ప్రెసిడెంట్. ఆయన చెప్పిన నిప్పరితనం అనే దానికంటే ఆయన అమెరికన్ ప్రెసిడెంట్ చెప్పింది ఊరికే చెప్పడు. ఎట్లా మాట్లాడినా అది చేసినా ఇది చేసినా అనే విషయం మీద ఎలాంటి విషయం ఆయన అన్ని ఒక రిపోర్ట్ రాదు. ఆయనకు ఉన్నటువంటి అన్ని సమాచారాలు వస్తాయి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఒక్కొక్క ప్రెసిడెంట్ ఒక్కొక్క వ్యవహార శైలి ఒక తీరుగుంటది. అమెరికా బైడెన్ ఉన్నా అంతే ఉంటది ప్రపంచ దేశాల పట్ల, ట్రంప్ ఉన్నా అంతే ఉంటది, ఇంకెవ్వరున్నా అదే రకమైనటువంటి పాలసీ అమెరికా అనుసరిస్తూ వస్తుంటది. మన వైపు భారతదేశం వైపు ఎంత నష్టం, భారతదేశానికి ఏది లాభం అనేది చూసుకోవాలి. భారతదేశ విదేశాంగ విధానం కూడా చూసినట్లయితే మనకి ఈ మధ్య కాలం
పాకిస్తాన్ ఏమైంది, చైనా దగ్గర అయింది, పాకిస్తాన్ కు అమెరికా దగ్గర అయింది. ఇప్పుడు మనం దూరం అయిపోయినాం. ఇప్పుడు మనం చైనాతో సంబంధాలకు పోతున్నాం. చైనాతో సంబంధాల కోసం ప్రైమ్ మినిస్టర్ 7 సంవత్సరాల తర్వాత పోతున్నటువంటిది అమెరికా ఆంక్షలు పెట్టేసరికి. అందుకని ఇంకొకటి, రష్యా ఎప్పుడు మనకు తక్కువ ధరకు ఇవ్వలేదు. గతంలో కూడా క్రూడ్ ఆయిల్ తక్కువ ధరకు ఇవ్వలేదు. ఎందుకు ఇప్పుడు ఇస్తుంది? వాళ్ళ దేశం నుంచి కొనట్లేరు కాబట్టి తక్కువ ధరకు మన దేశం నుంచి మనం గతంలో మామూలు ట్రేడ్ ఉన్నప్పుడు మనకు క్రూడ్ ఆయిల్ ఇతర దేశాలకు ఏ రకమైనటువంటి రేట్ కమ్మారో మనకు అదే రేట్, అంతర్జాతీయ రేట్ల ప్రకారమే అమ్మినటువంటి సిచ్యువేషన్. మనం ఇంకా ఇరాన్ తోటి తెగదించి సాంక్షలు పెట్టడం వల్ల ఇరాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకునేటువంటి క్రూడ్ ఆయిల్ తగ్గించేశాం. ఎందుకు? అమెరికా ఆంక్షలు పెట్టడం వల్లనే తగ్గించేశాం. ఇంకా ఇరాన్ కూడా అన్నది, మీరు రూపీస్ లో ఇచ్చినా మేము ఇస్తాము అంటే మనం కఠినమైనటువంటి ఆంక్షలు అమెరికా హెచ్చరించడం తోటి ఇరాన్ తోటి బంద్ చేసుకొని రష్యా తోటి నడుస్తున్నటువంటి విజయ్ గారు చూస్తున్నాం. అంటే బ్రిక్స్ సమావేశాలు జరుగుతున్నాయి. ఒక్కసారిగా ఎప్పుడు లేనిది ఈసారి బ్రిక్స్ సమావేశాలు జరగగానే ట్రంప్కు కోపం కట్టలు తెంచుకుంది. బ్రిక్స్లో ఉన్న దేశాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సో మొత్తంగా ఒకవైపు రష్యాను మచ్చిక చేసుకుంటున్నారు, భారత్పై ఆంక్షలతో ట్రంప్ పైచేయి సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. మొత్తంగా బ్రిక్స్ ఇంకా పటిష్టం కావాల్సిన అవసరం ఉందా? అమెరికాను తలదన్నే స్థాయికి బ్రిక్స్ భవిష్యత్తులో ఎదగలదా? ఏం చెప్తారు? ప్రయత్నం జరుగుతుందండి. డాలర్ మెయిన్ ఏంటంటే ప్రపంచ మారకం డాలర్ తో కాకుండా బ్రిక్స్ దేశాలు ఇంకేదైనా, ఆ బ్రిక్స్ దేశాలు ఏం చేస్తున్నాయి, ఆయా దేశాలకు సంబంధించిన కరెన్సీ తోటే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నటువంటి, బదిలీ చేసుకుంటున్నటువంటిది కనిపిస్తుంది. అది ఎంతవరకు స్ట్రాంగ్ అవుతుంది? బ్రిక్స్ అంటే చైనా మనకు మళ్ళీ చైనాకి ఇండియాకి శత్రుత్వం ఉంది, చైనాకి ఇతర దేశాలకు ఉన్నాయి. కానీ బ్రిక్స్ అనేది ఇప్పుడు ఇన్నాళ్లకు బ్రిక్స్ అనేది పేరుకున్నప్పటికీ మనం ఇప్పుడు అమెరికా గట్టి ఆంక్షలు పెట్టడం తోటి మనం మరింత చైనాకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నామే తప్ప మనకు చైనాకు ఒక బార్డర్ శత్రుత్వం, ఈ శత్రుత్వం ఉన్నటువంటి నేపథ్యంలో మనకు ఎప్పటికీ చైనా తోటి మిత్రత్వము, అమెరికా అంత మిత్రంగా మనం కల్చర్ పరంగా ప్రజాస్వామ్య పరంగా చైనాతో ఉండలేనటువంటి పరిస్థితి. చైనాలో ప్రజాస్వామ్యం లేదు, అమెరికాలో ప్రజాస్వామ్యం ఉన్నది. మనది ఒక ప్రజాస్వామ్య కంట్రీ ఉన్నటువంటి ఈ ప్లస్ జనం కూడా మనం ఎక్కువ అమెరికాకి ఎక్కువ సంబంధాలు, ప్రజలు వెళ్ళడం, లక్షల మంది వెళ్ళి అక్కడ జీవించడం, చైనాకి వెళ్ళి జీవించడం ఉండదు. కల్చర్ పరంగా సంబంధాల పరంగా కూడా అమెరికా తోటి దగ్గర సంబంధాలు ఉన్నాయి మన ఇండియాకి. రైట్ సార్. కార్తిక్ గారు, ఫైనల్ గా ఇక ట్రంప్ పుతిన్ మధ్య చర్చలతో ఉక్రెయిన్ రష్యా వారికి ఎండ్ కార్డు పడుతోందని ప్రపంచం మొత్తం కూడా భావిస్తుంది. ప్రపంచంలో ఎక్కడా కూడా యుద్ధం జరగకూడదు, ఇది యుద్ధకాలం కాదని మోదీ కూడా చెప్తున్నారు. సో మొత్తంగా ఈ యుద్ధం వల్ల ఉక్రెయిన్ అయితే తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి. సో ఇక ఉక్రెయిన్ కోలుకునే అవకాశాలు ఉన్నాయా? ఉక్రెయిన్ పరిస్థితి అసలు ఎలా ఉండబోతుంది? మనం ఎలా అర్థం చేసుకోవాలంటారు? అమెరికా ఆడినటువంటి గేమ్ లో ఉక్రెయిన్ నష్టపోయింది. తన నిజానికి ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఎందుకు వచ్చిందండి? ఉక్రెయిన్ నాటోలో చేరటానికి ఆసక్తిని కనబరిచింది. నాటోలో చేర్చుకోవటానికి ఉక్రెయిన్ ని అంటే నాటో కూడా, అంటే అమెరికా నాయకత్వంలో ఉన్నటువంటి నాటో కూటమి ఓకే చెప్పేసింది. అక్కడ యుద్ధం స్టార్ట్ అయింది. నిజానికి అప్పుడు చేర్చుకోమని కనుక నాటో చెప్పుంటే యుద్ధం జరిగేదే కాదు అసలు. నిజానికి గతంలో జరిగిన ఒప్పందాల రీత్యా ఉక్రెయిన్ నాటోలో చేర్చుకోకూడదు, రష్యన్ భూభాగంలోకి నాటో దళాలు రాకూడదు. ఎవరి బోర్డర్లకైనా సరే వాళ్ళని వ్యతిరేకించే దళాలు వచ్చినప్పుడు ఏ దేశమైనా కొంత ఇబ్బందికి, అశాంతికి, అభద్రతకి లోనయ్యే అవకాశం ఉంటుంది. రష్యా ఆ రకంగా లోనైంది, యుద్ధాన్ని స్టార్ట్ చేసింది. నిజానికి దీన్ని అమెరికా అనువుగా తీసుకొని తన ఆయుధాలని ఉక్రెయిన్ కి అమ్ముకుంది. అందులో భాగంగా ఇలా ఉక్రెయిన్ లో ఉన్నటువంటి వనరులన్నీ తనకి ఇవ్వమని అడుగుతుంది. అమెరికా లాభపడింది. ఉక్రెయిన్ లో ఉన్నటువంటి మినరల్స్ అమెరికా ఆధిపత్యాన్ని చూపిస్తా ఉంది. కార్తిక్ గారు, ఇక్కడ చూసుకుంటే రష్యా తను ఏదైతే కావాలనుకుందో అది ట్రంప్ ద్వారా చేయించుకుంటుంది. ఇక ట్రంప్ నుంచి ఎటువంటి అడ్డంకులు లేకుండా గ్రీన్ సిగ్నల్ ఉక్రెయిన్ పై తెచ్చుకునేందుకు అమెరికా తన పన్నాగాలు తను పన్నుతుంది. ఫైనల్ గా ఉక్రెయిన్ చితికిపోయిన పరిస్థితి. అసలు ఉక్రెయిన్ కోలుకునే అవకాశాలు ఉన్నాయా? ప్రపంచ దేశాలు ఏమైనా సాయం చేస్తాయా? ఎలా చూడాలి? మీకు ఒక చిన్న విషయం చెప్తాను. గతంలో ఆఫ్ఘనిస్తాన్ ని తాలిబాన్కి ఎలా వదిలేసి అమెరికా వచ్చిందో అలానే ఉక్రెయిన్ ని కూడా సగంలో వదిలేసి ఉక్రెయిన్ భూభాగా రష్యాకు చెప్పి ఉక్రెయిన్ మినరల్స్ తను తీసుకొని ఉక్రెయిన్ నష్టపరిచింది అమెరికా. అందుకని చెప్తున్నా, అమెరికాతో ఎవరు ట్రేడ్ చేసినా, అమెరికాని ఎవరు నమ్మినా, అమెరికాని అమాంతం ఎవరు వాటేసుకున్నా వాళ్ళు సర్వనాశనం అవుతారు. ఇవన్నీ ఉదాహరణ. గతంలో ఆఫ్ఘనిస్తాన్ ఒక ఉదాహరణ, ఇప్పుడు ఉక్రెయిన్ ఒక ఉదాహరణ. అమెరికా నమ్మి ఎవరు ముందుకెళ్ళినా అనే నమ్మటం ఉక్రెయిన్ తప్పు కూడా. అమెరికా నమ్మటం, నమ్మి యుద్ధానికి వెళ్ళటం ఇది ఉక్రెయిన్ చేసిన తప్పు.
Right. చాలా మంది ఉక్రెయిన్ ని కొంతకాలం Please conclude, sir. ఉక్రెయిన్ పెద్ద రష్యా తొడగొడుతోంది, పెద్ద రష్యా మీద యుద్ధం చేయగలుగుతా ఉంది, అవును. వెనకాల అమెరికా ఉన్నాయి, Yeah. వెనకాల యూరోప్ అన్ని. Right, sir. కాబట్టి ఇప్పుడు ఇది ఆగిపోతే ఉక్రెయిన్ పరిస్థితి ఏంటి? ఉక్రెయిన్ నష్టానికి బాధ్యత ఎవరు వహిస్తారు? యా రైట్, చూద్దాం. మొత్తంగా మరోసారి పుతిన్ ట్రంప్ మధ్య మాస్కోలో అయితే చర్చలు జరగబోతున్నాయి. యుద్ధానికి ముగింపు పలికే దిశగానే ఆ చర్చలు ఫలితాన్ని ఇద్దాయని ఆశిద్దాం. భారత్ ఎప్పుడూ కూడా ప్రపంచ శాంతినే కోరుకుంటుంది. మొదటి నుంచి కూడా ఇది యుద్ధకాలం కాదు అంటూ ప్రధాని చెప్తూ ఉన్నారు. సో మొత్తంగా ఈ రెండు దేశాల మధ్య యుద్ధం ఆగితే ట్రంప్ భారత్పై సుంకాలను తగ్గిస్తారా లేదా భారత్కు ఏ విధమైన ప్రయోజనాలు చేకూరుతాయనేది కూడా